అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు మీ కాలనీకి రావాలంటే చిన్నగౌడ్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే చెప్పుల వర్షం కురుస్తుందని మీరు సమాధానం చెప్తున్నారు. అవును. రీసెంట్గా కూడా నేను మీకు సంబంధించిన వాళ్ళదే ఒక షాప్ ఓపెనింగ్లో నేను మిమ్మల్ని చూసిన, నేను కూడా అదే ప్లేస్లో ఉన్నా. అక్కడ ఒక ఎమ్మెల్యే గారి భార్య అక్కడికి వస్తే మీరు ఏం తెలియనట్టు, నాకు సంబంధమే లేదు, అసలు ఆమె ఓరో కూడా నాకు తెలియదు అన్నట్టు మీరు అక్కడ నుంచి అప్పటి వరకు అక్కడ ఉన్న మీరు పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు. అంటే ఎమ్మెల్యే గారి భార్య అని తెలియదా? తెలిసినా కూడా నాకు సంబంధం లేదు, చిన్నగౌడ ఎవరికి భయపడరు అని చెప్పేసి మీకు మీరే నిరూపించుకుంటున్నట్టు ఎట్లా చూడాలి అసలు? నాకు తెలియని వాళ్ళే నేను ఎందుకు పోయి వాళ్ళకరిస్తా? అంటే ఇప్పుడు అక్కడ ఆ రోజు వచ్చిన పర్సన్ ఆ ఎమ్మెల్యే గారి భార్య తెలియదా? నాకు ఎవరు కూడా నాకు తెలియదు. తెలియని వాళ్ళు పోయి వాళ్ళకరియాల్సిన అవసరం ఏముంది మనకి? అప్పటి వరకు మీరు అక్కడ దాదాపు ఒక 1 hour వరకు ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. మిమ్మల్ని పలకరించే లోపే అక్కడ నుంచి హడావుడి జరుగుతుంది. మీరు అక్కడే ఉండి చూస్తున్నా అంటారు కదా, మరి ఆడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని పలకరించి వాళ్ళు అనుకుంటున్నారు, అప్పటికి అనుకుంటున్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యే గారి భార్య వస్తున్నారు అని చెప్పేసి హడావుడి అంతా చేస్తున్నారు కదా. అయితే ఎవరికి ఎమ్మెల్యే భార్య అయితే నేనేం చేయాలి? నాకేం అవసరం? నాకేంది? నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ పలకరించినా మాట్లాడినా, పరిచయం లేని పోయి పలకరించిన అవసరం నాకేముంది? ఆమె ఎమ్మెల్యే భార్య కానీ ఇంకెవరన్నా కానీ పరిచయం ఉంటే ఎవరైనా పలకరిస్తా. పరిచయం లేని ఆమె దగ్గర పోయి నేనేమని పలకరిస్తా? నాకేం అవసరం వాళ్ళం పలకరి? నీకే నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు ఆమె ఎమ్మెల్యే భార్య అని. నేను ఎప్పుడు చూడలేమని. మరి అంటే అక్కడ ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా అనుకోలేదా? మీకు అనుకున్నారు. నేను నిన్న ఆయన నాకేం అవసరం పోయి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం? నాకు అవసరం లేదు. అంటే ఎవరికి ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం బట్టి చిన్నగౌడ ఎవరికి భయపడాడు అని అవసరం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది? మనం మనతో అయినా కన్నా హెల్ప్ చేసుకుంటూ పోవాలనుకున్నాం అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎందుకు లొంగాలి మనం? గతంలో ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది. అవును. కానీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా తిరిగిన వాళ్ళే. 2006 నుంచి 2006 నుంచి మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు దాంట్లోనే తిరిగిన.